Hi guys, I am Krishna and welcome to Friendless Media. So today's topic is very important. ఎందుకంటే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నీ అమ్మ బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అబ్బాయి జాబ్ చేస్తే చాలా బాగుంటుంది, ఈ టెన్షన్ కూడా పడతాడు అనుకుంటారు. కానీ జాబ్ బిజినెస్ అనే కన్ఫ్యూజన్ నేను ఇక్కడ తీసుకోవాలనుకోవట్లేదు. జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో వేసాం. దానికి సంబంధించిన ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చెప్పబోతున్నా. అంతకంటే ముందు ఏంటంటే ఖచ్చితంగా జాబ్ చేసిన బిజినెస్ చేసిన నేను గమనించింది ఏంటంటే, మీరు ఈ మధ్యకాలంలో చూడండి చాలామంది టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పార్ట్ టైంలో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఏంటి రియల్ ఎస్టేట్ ద్వారా ఏం సంపాదిస్తారంటే, రియల్ ఎస్టేట్ ఈజ్ అ బిజినెస్, అదొక జాబ్ కాదు. వాళ్ళ రియల్ ఎస్టేట్ ద్వారా కమిషన్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇలా చూపించి కమిషన్ తీసుకోవడం, ఇది తప్పైతే కాదు, కష్టపడి చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. సో ఆ రకంగానే జాబ్ చేస్తూ బిజినెస్ చేయొచ్చు. అలా చేసిన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటా. అండ్ ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మీ ఇంట్లో ఉండి చేయొచ్చు, బయట ఉండి చేయొచ్చు, బిజినెస్ ద్వారా చేయొచ్చు. ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం ఎలాగా అనేది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఖచ్చితంగా బిజినెస్ ద్వారా తెచ్చుకోవచ్చు. కానీ ఆ బిజినెస్లోకి వెళ్ళాలి అంటే కొన్ని స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ జాబ్ వచ్చింది రాగానే చాలా మంది బిజినెస్ చేయొచ్చు అనుకుంటారు. సో ఇక్కడ నేను ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు బీటెక్లో కూడా చదివారు, బీటెక్లో కూడా నా క్లోజ్ అసోసియేట్స్. ఆఫ్టర్ బీటెక్ వాళ్ళు నేను ఈ కంపెనీ పేరు, ఈ ఏదైతే నేను బిజినెస్ చెప్తున్నానో ఆ బిజినెస్ గురించి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తా. సో అప్పటిదాకా వీడియో అయితే ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోయా, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో ఆ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ముగ్గురు, వాళ్ళకి బీటెక్ అయిపోగానే జాబ్ వచ్చింది. టీసీఎస్లో ఒకళ్ళకి, టెక్ మహీంద్రాలో ఒకళ్ళకి, ఇంకో కంపెనీలో ఒకళ్ళకి జాబ్ వచ్చింది. వాళ్ళు ముగ్గురు జాబ్ చేసుకుంటున్నారు. బట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ ఐడియా అనేది ఉంది. వాళ్ళు చేయాలి బిజినెస్ ఇంకా పెట్టాలి అనుకున్నారనమాట. ఆ బిజినెస్ పెట్టాలనుకునే థాట్లో ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ జాబ్, ఎందుకంటే నేను వాళ్ళని చాలా క్లియర్గా గమనించా. ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ జాబ్ బుద్ధిగా జాబ్ చేసుకున్నారు, మంచి స్టెబిలిటీ తెచ్చుకున్నారు, కంపెనీలో మంచి పేరు, మేనేజర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే ఏంటంటే, అయితే వాళ్ళు ఎక్కువ పని ఇస్తారు. మనం మ్యానిపులేట్ చేసి కొంచెం క్లోజ్గా మూవ్ అయినట్లయితే కొంచెం తక్కువ పని తక్కువ చేసుకోవచ్చు. అలా తక్కువ చేసుకున్న తర్వాత ఇంకొక ఇయర్ చూసారు, శాలరీ హైక్ అనేది వచ్చింది. శాలరీ హైక్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు వాళ్ళకి టీసీఎస్, టెక్ మహీంద్రాలో స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 3.2 lakhs 3.5 lakhs పర్ యానం అనేది ఉంటుంది. అంటే నెలకు వచ్చేసరికి 30,000 సంపాదిస్తూ ఉండొచ్చు. కటింగ్స్ అన్ని పోను 27-28 వస్తాయి. 28,000 అంటే ఎంత వస్తుంది? లైక్ వాళ్ళ చేతికి పిఎఫ్ అవి అన్ని కటింగ్స్ అన్ని పోను, లైక్ సంవత్సరానికి ఎక్కువ అయితే మిగలదు. అండ్ లోన్ తీసుకుంటే కూడా ఎక్కువ లోన్ రాదు. అందుకోసం చెప్పి ఇంకొక 1 year వాళ్ళు వెయిట్ చేశారనమాట. 1 year వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా 5 lakhs అనేది ఈచ్ ఆఫ్ దెమ్ లోన్ తీసుకున్నారు. 5 lakhs విచ్ ఈస్ టోటల్లీ 15 lakhs. 15 lakhsతో లోన్ తీసుకుని ఏం చేశారు అంటే, వాళ్ళు ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకున్నారు అనమాట. సో ఫుడ్ ట్రక్ అనేది మీ అందరూ తెలిసింది. ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఫుడ్ ట్రక్ పెట్టచ్చు, దానికి కావాల్సిన కొన్ని లైసెన్స్లు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ట్రక్ పెట్టచ్చు. వాళ్ళు అలాగే పెట్టారు. బట్ దే మెయింటైన్ వెరీ గుడ్ క్వాలిటీ. అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుండేలా చూస్తారు. అండ్ మోస్ట్లీ వాళ్ళ టార్గెట్ వచ్చేసి, చెప్తున్నా ఇక్కడ ఒక థింగ్ రివీల్ చేస్తున్నా, ఇదంతా జరిగింది చెన్నైలో. మోస్ట్లీ వాళ్ళ టార్గెట్ వచ్చేసి తెలుగు వాళ్ళు అనమాట. తెలుగు వాళ్ళకి మంచి అథెంటిక్ ఫుడ్ అవైలబుల్ చేయాలి, స్పైసీ ఫుడ్ చేయాలి, మన తెలుగు వాళ్ళు తినే లాంటి ఫుడ్ తయారు చేయాలి అనే ఒక ఏంతో ఒక ఫుడ్ ట్రక్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసిన తర్వాత అది నడుపుతూ ఆల్మోస్ట్ 1.5 to 2 years అనుకున్నాను నాకు తెలిసి. ఆఫ్టర్ 2 years ఒక పెద్ద రెస్టారెంట్ అనేది పెట్టేశారు అనమాట, చాలా పెద్ద రెస్టారెంట్. సో అక్కడ దే గెయిన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో అక్కడతో వాళ్ళకి మనీ దగ్గర మంచి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోయినాయి. ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కలలుగన్న బిజినెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది. కానీ ఇదంతా చాలా సింపుల్ గా జరిగిపోలా. దాని వెనకాల చాలా కష్టపడ్డారు. జాబ్ చేసుకుంటూ, నైట్ టైం బిజినెస్ గురించి ఆలోచించి, జాబ్ చేసుకుంటూ బిజినెస్ సెటప్ చేసి, అక్కడ ఒక పర్సన్ ని పెట్టి ఆ పర్సన్ ని మేనేజ్ చేసి, సో దానికి సంబంధించిన గవర్నమెంట్ క్లియరెన్సెస్ అన్ని తెచ్చుకుని అది పెట్టడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అక్కడ దాకా నాకు వాళ్ళు కొంచెం పరిచయంలో కూడా ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను వాళ్ళని చూస్తున్నా. బట్ స్టిల్ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం వల్ల, వాళ్ళు నాకు కొంచెం దూరం ఉండడం వల్ల నేను అంత కలవలేకపోయాను. బట్ స్టిల్ ఐ ఫౌండ్ దేర్ స్టోరీ రియల్లీ ఇన్స్పైరింగ్. ఈ రోజు కూడా ఎవరైనా కూడా నాకు జాబ్ లేదు, లేకపోతే జాబ్ ఉంది, ఇంకా ఏదైనా అవసరం ఉందంటే నేను వీళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ రకంగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటి అంటే రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఆ రెస్టారెంట్ పేరు రివీల్ చేస్తున్నా, అది ఫుడ్ హాలిక్. ఆ ఫుడ్ హాలిక్ అనే రెస్టారెంట్ని వాళ్ళు స్టార్ట్ చేసి లైక్ దే అండ్ వెరీ గుడ్ నేమ్, వెరీ గుడ్ మనీ. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టానికి దే డిజర్వ్ దట్.
ఖచ్చితంగా వాళ్ళకి అది డిజర్వ్ అయ్యే క్యాండిడేట్స్ అనమాట వాళ్ళు. సో ఈ రకంగా జాబ్ చేస్తూ బిజినెస్ ఎలా సెటప్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లైఫ్ జర్నీ చూస్తున్నట్టయితే అదొక క్లారిటీ అనమాట. ఈవెన్ టుడే ఇఫ్ యూ ఆర్ ఇన్ చెన్నై, మీరు ఫుడ్హాలిక్కి వెళ్తే లైక్ యూ కెన్ ఫైండ్ దెమ్. వాళ్ళు అక్కడ ఉంటారో లేదో నాకైతే తెలియదు ఈరోజు, బికాస్ దే హ్యావ్ 2 బ్రాంచెస్ ఇప్పుడు. అంతేకాకుండా ఇంకా కొన్ని వేరే వేరే బిజినెస్ కూడా సెటప్ చేశారు. బట్ స్టిల్ 2 of them are still working in సాఫ్ట్వేర్ కంపెనీస్. మీరు అనుకుంటే లైక్ ఇట్స్ వెరీ, నాకే అనిపించింది అరే 2 జాబులు చేస్తూ ఎలాగ వీళ్ళు చేస్తున్నారు అని నాకు అనిపించింది. కానీ స్టిల్ దే ఆర్ మేనేజింగ్. ఎందుకంటే లైఫ్ సెక్యూరిటీ అనేది ఈ రోజుల్లో మనం చెప్పలేం. ఈ రోజు బిజినెస్ ఉంది, రేపు ఉంటుందో లేదు తెలియదు. ఈ రోజు జాబ్ ఉంది, రేపు ఉంటుందో లేదు తెలియదు. కానీ ఈ ఆపర్చునిటీ వదలకుండా దే ఆర్ బ్యాలెన్సింగ్ బోత్ అని నేను విన్నాను ఈ రోజు కూడా. సో వాళ్ళ స్టోరీ నాకు రియల్లీ ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. చాలాసార్లు నేను పోస్ట్ ద్వారా షేర్ చేసుకున్నా, బట్ హియర్ ఐ అగైన్ వాంట్ టు షేర్ త్రూ ఏ వీడియో హియర్. సో ఐ థింక్ దీని ద్వారా కొంతమంది క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్ అనమాట. నమ్మదగిన ఫ్రెండ్స్ ఒక 3 4 లేకపోతే 2 ఉంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి, మీరు వాళ్ళని నమ్మాలి. వాళ్ళు చెప్పేది ఒక్కోసారి మీరు వినాలి, మీరు చెప్పేది ఒక్కోసారి వాళ్ళు వినాలి. మీకు నచ్చకపోయినా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే పాటించాలి, వాళ్ళకి నచ్చకపోయినా మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు పాటించాలి. ఇలాంటి ఒక సిస్టమ్ని కనుక మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేయొచ్చు. సో ఈ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.